విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల హాజరయ్యారు. ఇక మెగా కల్చర్ ఫెస్ట్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాజీవ్ కనకాల తెలిపారు. అలాగే ఈ వేడుకలకు రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో, అది కూడా మా నాన్న చదువుకున్న విశ్వవిద్యాలయంలో, ఇక్కడే థియేటర్ ఆర్ట్స్లో చదువుకొని పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడి నుంచి వచ్చి దాదాపు 300 మంది ఇంకా పై చిలుకున్న ఆర్టిస్టులు ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చి అందులో నేను కూడా ఒకడిని, ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఒకడిని. సో అంత గొప్ప ఇన్స్టిట్యూషన్కి, అంటే గొప్ప యూనివర్సిటీకి వచ్చి గెస్ట్గా రావడం, పర్ఫామ్ చేస్తున్నంతసేపు కొన్నిసార్లు మా నాన్న గుర్తుకొచ్చి అంటే ఆ ఉద్వేగం అంటారు చూడండి, అది కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. బట్ స్టిల్ ఐ హ్యావ్ రియలీ ఎంజాయిడ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ జీపీ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే యు ఆర్ సచ్ ఏ ఫ్రెండ్లీ వైస్ ఛాన్సలర్. ఇంత గొప్పగా కార్యక్రమం, అంటే లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ అండి. అండ్ ఎప్పుడైతే 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక యూనివర్సిటీ తాలూకు సెలబ్రేషన్ ఇంత ఘనంగా ఉండాలి అనేలాగా చేసి చూపిస్తున్నారు. మన విద్యార్థులందరూ ఆంధ్ర యూనివర్సిటీ కన్స్టిట్యూయెంట్ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజ్ విద్యార్థులు ఎంతో శ్రమతో ప్రాక్టీస్ చేసి ఎఫర్ట్స్తో అనేక రకాల కార్యక్రమాలు 3 రోజులు రూపొందించడం జరిగింది. తప్పకుండా ఈ 3 రోజులు మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్దోత్సవాలకి ఒక ఊతమిచ్చి తప్పకుండా వచ్చే వారోత్సవం, అలాగే 26వ తేదీ నాడు శతాబ్ది మహోత్సవ్ 100 ఏళ్ల ఫౌండేషన్ డే జరుపుకోవడానికి ఇది ఒక నాందిగా ఉంటూ మన విశాఖపట్నం వాసులకు కూడా మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది అని తెలియజేసే విధంగా ఇది ఉందని, దీనికి సహకరించిన అందరికీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని 3 రోజులు ఇంత ఘనంగా ఏర్పాటు చేయడానికి ఉన్న కోఆర్డినేటర్స్, ముఖ్యంగా మన విద్యార్థులు ఈ కార్యక్రమాలకి ఎంతో శ్రమతో ఈ క్లబ్స్, మన సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ